టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పూర్తిగా కబ్జా చేసి కట్టినటువంటి పార్టీ ఆఫీసర్ బాలసముద్రంలో ఏదైతే ఉందో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అది కబ్జా చేసి కట్టింది. ఒక GWMC పార్క్ ని కబ్జా చేసి వీళ్ళు కట్టేళ్ళు. వీళ్ళకి వచ్చినటువంటి పర్మిషన్ ఒక దగ్గర, కార్యాలయం కట్టుకోమని స్థలం ఇచ్చింది ఒక దగ్గర, దాన్ని మార్చి ఇక్కడ తెచ్చి పెట్టుకున్నారు. ఈ రోజు మా ఎమ్మెల్యే నాగేంద్ర రెడ్డి గారు దాన్ని డొంకంతా లాగి దాన్ని తీస్తే వాళ్ళకి కరెంటు బిల్ ఇక్కడ లేదు, అది అక్రమంగానే పెట్టుకున్నారు. హౌస్ పర్మిషన్ లేదు, అక్రమంగానే పెట్టుకున్నారు. అసలు వాళ్ళకి గవర్నమెంట్ అలాట్ చేసింది వేరే కాడ భూమి, కానీ అదే సర్వే నెంబర్ అని చెప్పి భూమి అక్కడ లేదు. భూమి కంప్లీట్ గా వేరే ఏరియాలో ఉన్నది. వాళ్ళు అదే సర్వే నెంబర్ పట్టుకొచ్చి ఇక్కడ పట్టుకున్నారు. ఈరోజు దాన్ని కూలగొట్టమని చెప్పి మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు. ఈరోజు దాన్ని కూలగొట్టామని చెప్పి అక్కడ నుండి మొదలవుతుంది వినయ్ భాస్కర్ భూ కబ్జాల పతనం. వినయ్ భాస్కర్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టడం మాట్లాడుతూ ఆఫీస్ కూర్చోడం కాదు, అందులో ఒక్క ఇటుక వీకినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరు ఉండరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. పీకిన రోజు చూద్దామని, పీకిన రోజు వాళ్ళు అట్లుంటారా, వాళ్ళు అట్లా నుంచి ఇటు కూడా దునికి ఆ ఇటుక పెట్టలు ఏడుకోవడానికి ఇటు వచ్చి ఏడుకుంటారా అనేది అప్పుడు చూద్దాం. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. మాకేం తొందర ఏం లేదు. 100% ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల. అంటే నా ప్రశ్న ఏంటంటే, మీరు చెప్తున్న ఏదైతే వినయ్ భాస్కర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వారి మీద మీరు ఈ రకంగా ఎన్నో విరోచితంగా పోరాడిన సందర్భాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నా కూడా ఇంకా ఎందుకు సమయం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అంటున్నా. దేనికైనా సమయం కావాల్సిందే. మా నాయకుడు రాజేంద్ర రెడ్డి గారు మొత్తం చాలా స్పష్టంగా అదే నేర్పించారు మాకు. ఓపికగా ఉండాలి, ఓపికతోనే ఉండాలి అంతే. మేము ఖచ్చితంగా అంటే మా ఇంటెన్షన్ వాడి మీద రివెంజ్ తీసుకోవడం కాదు. మా రివెంజ్ అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది అంటే ఆయన ఎలక్షన్ లో ఓడిపోయిన రోజు మా రివెంజ్ అయిపోయింది. వాడు భౌతికంగా దాడి చేసినంత మాత్రం నేను భౌతికంగా దాడి చేయాలని ఎక్కడ లేదన్న. తోట పవన్ కి రివెంజ్, భాస్కర్ కి మధ్య రివెంజ్ అయిపోయింది అనుకోవచ్చా? 100% అయిపోయిందా? నేను చాలా సాటిస్ఫైడ్ దాంతో. నేను అదే అంటే ఆ రోజు వినయ్ భాస్కర్ అనే వ్యక్తి నన్ను కర్రలతో దాడి చేస్తే మేము ప్రజలను చైతన్యం చేసి మేము ఓట్లతో దాడి చేసినాం. ఓకే, ఆ రోజు మమ్మల్ని రక్తం వచ్చేటట్టు కొడితే ఈరోజు ఆయన కింద కుర్చీ లేకుండా చేసినాం. అది మా రివెంజ్ అంతే. మేము దాంట్లో సాటిస్ఫైడ్. ఒక్కసారి అంటే మీ వ్యక్తిగతంగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిచినారు, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిర్రు అని చెప్పిన తర్వాత, ఆ మాటలు విన్న తర్వాత వ్యక్తిగతంగా మీకేమనిపించింది? అంటే మీరు గతంలో ఎన్నో దాడులు అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి కదా, అరే నేను నమ్ముకున్న పార్టీ అధికారంలోకి వచ్చిందని మీకు తెలిసినప్పుడు మీకు ఎట్లా చాలా అసలు వెలకట్టలేని ఆనందం అది. నేను లిటరల్ గా చాలా పీస్ఫుల్ ఏరియాలోకి వెళ్ళిపోయినా. యాక్చువల్గా కౌంటింగ్ రోజు కూడా నేను చాలా భయంలో ఉండే. నేను ఎంత భయంగా ఉండే అంటే కౌంటింగ్ హాల్కి వచ్చి అక్కడ ఏదైనా నెగిటివ్ వినాల్సి వస్తుందో నేను రాను అని చెప్పి అవాయిడ్ చేసిన. కానీ తప్పని పరిస్థితుల్లో పోవాల్సి వచ్చింది. కౌంటింగ్ హాల్లో నేను చేసిన హడావిడి సందడి అంతా ఇంత కాదు, మెజారిటీ మాకు వస్తుంటాయి. సో అంటే అది ఒక తల్లి కొడుకుకి జన్మనిచ్చినప్పుడు పురుడు నొప్పులు అనుభవిస్తుందో, తర్వాత కొడుకుని చూసినాక ఎంత ఆనందపడుతుందో బిడ్డను చూసినాక, ఆ రోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా అట్లనే ఉన్నాడు. ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి అవన్నీ కూడా చాలా మూమెంట్స్, అవన్నీ గ్రేట్ మెమోరీస్ కూడా అనుకోవచ్చు. మా కష్టానికి ఫలితము నేను ఒక తల్లి బిడ్డని పోల్చినానంటే అర్థం చేసుకోండి, అంత ఆనందంగా ఉండే మాకు. అంటే ఒకవేళ మీ మీద జరిగిన దాడిలో ఒకవేళ ఏదన్నా కూడా జరగరాంది ఏదన్నా జరిగి ఉంటే ఈ పార్టీకి పరిస్థితులు ఏ విధంగా ఉండేది రాష్ట్రంలో? అంటే దాన్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామో చేయలేదు. బాగా ఎమోషనల్ అవుతున్నారా? అట్లా అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు నేను బతుకున్నా కాబట్టి ఇది అన్ని చూస్తున్నాం. లేకపోయి ఉంటే ఒకవేళ త్యాగం వృధా అయిపోయి ఉంటాయి. ఈ రోజు శ్రీకాంతాచారి మన తెలంగాణ ఉద్యమకారుని చూసుకుంటే ఒక ఆవేదనకు పోయిండు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత ఈరోజు ఆయన పరిస్థితి వేరే. అసలు ఆయన కనీసం వాళ్ళ తల్లిని పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు. అట్లా అన్యాయాలు జరగవచ్చు. మనం ఉన్న రాజకీయాలలో బేసిక్ అంటే నేను ఈ పార్టీ ఆపడం అంటుంది, కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు కూడా వాళ్ళ స్వార్థం కోసమే చూసుకుంటారు. ఒకవేళ నాకేమైనా జరిగి ఉంటే ఈ రోజు నా కుటుంబం అనాథ అయిపోయేటోళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ అనాథ అయిపోయేటోళ్ళు. నేను బతుకున్నా కాబట్టి ఇప్పుడు కూడా కొట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడేమంత ఈజీ కేక్ వాక్ ఏం కాదు ఇది కూడా. ఇప్పుడు కూడా పూలదారి ఏం కాదు నాకు కూడా. నేను స్టిల్ ఫైట్ చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు నిలబడడం ఎంత కష్టమైందో ఇప్పుడు ఇంకా డబుల్ కష్టం. ఎందుకంటే ఇంత పేరు, ఇంత కాపాడుకోవడానికి 100%. ఇప్పుడు వీటిని ఎక్కడ చెడగొట్టా అని చెప్పి బయట లోపల చూస్తా అంటారు. వీనికి ఇంత మైలేజ్ వచ్చింది, వీనికి ఇంత పేరు వచ్చింది, వీడిని రికగ్నైజ్ చేస్తాను, స్టేట్ మొత్తం వీని గుర్తుపడని చెప్పి ఒక అసూయ, ఈర్ష ఇప్పుడు కొత్త రకమైన రాజకీయం. ఇన్ని రోజులు ప్రతిపక్ష నాయకులతోని
ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడుతుంటే ఇప్పుడు ఈ ఈర్ష అసూయ ద్వేషాల వీటి మధ్య కొట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు నా మనుగడ నేను కాపాడుకుంటూ నేను బతుకుతూ రాజకీయంగా ఎదుగుతూ నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడుకుంటూ ఇంకా ముందు పోవడం. ఇంకా ఇప్పుడు అనిపిస్తుందా మీరు బయటికి పోయిన సందర్భాల్లో అమ్మ నాన్నలు ఎప్పుడన్నా చెప్పే సందర్భాలు ఉన్న అవసరమారా మనకి ఇవన్నీ మన ఏదో వ్యక్తిగత పనులు మనం చేసుకుందాం కదా ఇదంతా చెప్పిన సందర్భాలు ఉన్నాయి? అట్లా గట్టిగా చెప్పుంటే ఈ రోజు ఇక్కడ ఉండకపోదు. ఈ రోజు అంటే దే ఆర్ లైక్ చాలా మోటివేషనల్ గానే ఉండే ఈ రోజు, సపోర్టివ్, చాలా సపోర్టివ్. అంటే నన్ను అడిగిన్లు బేసిక్ గా ఎందుకు భయ అని అడిగినప్పుడు, లేదు మనకు అన్ని రకాలుగా కొంచెం పొటెన్షియల్ గా ఉన్నాం కదా ఫైనాన్షియల్ గా కానీ, అంటే ఉన్న కాడికేనా పొటెన్షియల్ గా ఉన్నాం కదా, చలో ఒక ట్రై చేద్దాం, వీలైతే వస్తుంది, వీలైతే అన్న మంచి మంచి పొజిషన్ సెట్ అవుతాం, లేదన్నప్పుడు ఇంకేమైనా పర్సనల్ దారి చూసుకోవచ్చు అని అన్నాం. అంటే నీకు ఏమైనా 5 years టైం ఇస్తాను చూసుకో అన్నాం. 5 years లో వాళ్ళని సాటిస్ఫై చేయగలిగినా, ఇక్కడ సాటిస్ఫై అని కదా, అందులో చాలా బాధలు పడ్డారు వాళ్ళు కూడా. నన్ను తెల్లారి గట్ల 5 గంటలకు పోలీసులు తీసుకొచ్చి ఇంటికి వచ్చి పోలీసులు లాక్కపోయినప్పుడు కానీ, ధర్నాలలో అరెస్ట్ చేసిన మీద 22 అక్రమ కేసులు పెట్టినప్పుడు కానీ, క్రిమినల్ కేసులు పెట్టినప్పుడు కానీ మా మమ్మీ వాళ్ళు బాధపడేది, ఎందుకు ఇవంతా అనుకునేది. బట్ స్టిల్ నేను ఒక క్లారిటీ ఇచ్చిన వాళ్ళకి, ఇంకా 5 years కదా చూద్దాం, వీళ్ళుంటే మనం హ్యాపీ ఉంటాం, లేదంటే వెళ్ళిపోదాం ఏదో పని చేసుకున్నాడు. దాని తర్వాత నా మీద అటాక్ జరిగినప్పుడు కానీ ఇక వద్దురా అన్న టైం ఏ రోజు లేదు. అటాక్ జరిగినప్పుడు ఇంకా మా ఇంట్లో సావుదాకా పోయి వచ్చినాం, ఇంకేం తక్కువ మనకి చల్ పోలీస్ స్టేషన్ లో దెబ్బలు తిన్నాం, సావుదాకా పోయి వచ్చినాం, కేసులు పడ్డాం, అప్పులు అయినాయి. అంటే లైక్ ఈ వయసులో ఏంది చూడొద్దు అన్ని చూస్తున్నాడు. లైక్ ఇప్పుడు మా ఇంట్లో చాలా ఫైర్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 35 years కి నెక్స్ట్ 40 years కి నువ్వు ఎట్లుండాలనేది నన్ను ఇప్పుడే డిసైడ్ చేసి పెట్టింది మా ఇంట్లో. సో లైక్ వాళ్ళు చాలా సపోర్టివ్. అంటే నిన్న మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసినాను నేను, ఏది వినయ్ భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఏదో చిన్నపాటి ఛానల్లో చూసిన నేను. ఆ రకమైన పరిస్థితులు ఉంటే ఎట్లా ఇన్విటేషన్ ఉంటుందా మాజీ ఎమ్మెల్యే గారికి? ఇంపాసిబుల్. అంటే అనైతిక రాజకీయాలు చేయమని ఇంకా అంటారు. అంటే మాకు సీఎం గారి పైన అపారమైన నమ్మకం ఉన్నది. రాజకీయ పరిస్థితులే వస్తే ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే పరిస్థితి వస్తే, మాజీ ఎమ్మెల్యే గారు అట్లా అంటే మంచిగా అనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే అంటే మంచిగా అనిపిస్తుంది, అది వినడానికి బాగుంటుంది మీకు. సరే, మీ ఈక్వేషన్ లోనే మాజీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఒకవేళ మీరు దాన్ని ఎట్లా రిసీవ్ చేస్తారు, దాని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు? అసలు అది ఊహించుకోవడానికి కూడా పరమ చండాలంగా వస్తే అంటున్నా, చెప్పలేము రాజకీయ ఈక్వేషన్స్ ఎట్లుంటాయో. వినయ్ భాస్కర్ గారు పార్టీలో జాయిన్ అయితే మీ రియాక్షన్ ఏంది, మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది కావాలి మనకు. ఖచ్చితంగా పార్టీ డిసిజన్ ని నమ్ముతాం, లైక్ దానికి ఒబే చేస్తాం, దాన్ని గౌరవిస్తాం. పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే పార్టీకి అనుకూలంగా పనిచేయాల్సి వస్తుంది, అంతేగాని వచ్చినంత మాత్రం మనం రాసుకొని పూసుకొని తిరిగి రావడాన్ని ఆహ్వానిస్తున్నారు మీరైతే, ఆయన రావాలనే కోరుకుంటున్నారు. కోరుకోవడం కాదు, పార్టీ ఇనిషియేట్ చేసినప్పుడు మనం పార్టీ వ్యతిరేకంగా పని చేయలేం. పార్టీ లైన్ దాటి పని చేసేటువంటి గొప్పలం అయితే కాదు మనం. సో ఖచ్చితంగా పార్టీ రాజకీయ మనుగడ కోసం అవతల పార్టీ వ్యక్తిని చంపడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేని తీసుకుంటున్నారు అని అంటే పార్టీ ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటది అంటారా? తీసుకోదు అని అంటున్నాను. అందుకే దేర్ ఇస్ నో ఛాన్స్ అటువంటి దిగజారిపై విలువ లేని రాజకీయం చేసేటువంటి పరిస్థితి మాది కాదు. వేరే ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఈయన వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తలేవు ఎక్కడ కూడా. ఇంకా ఎవరు అంటే ఇప్పటికే ఓవర్ఫ్లో అయిపోతుంది, ఇక్కడతో ఆపేషన్. ఇంతకంటే నా ప్లేస్ లో వినయ్ భాస్కర్ గారికి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు పవన్, ఎందుకు ఆ రోజు ఏదో అయిపోయింది, ఇక్కడ నుంచి మనం కలిసి పని చేద్దాం, మన అందరం కూడా ఒకటే ప్లాట్ఫామ్ లో ఉండాలి అది ఇదని చెప్తే మీ రియాక్షన్ అది ఎట్లా రియాక్ట్ అవుతుంది? మేము అట్లాంటి ఎప్పుడు డిసైడ్ అంటే లైక్ నేను అదే అంట, మేము గాంధీజీని నమ్ముతాం, గాంధీజీ బాటలో నడుస్తాం, కానీ మాకు భగత్ సింగ్ కూడా తెలుసు. ఉన్న పలంగా నువ్వు వచ్చి నీవు కౌలించుకుంటా ముద్దు పెట్టుకుంటా అంటే అంత కసి లేని వాళ్ళు రోషన్ లేని వాళ్ళు అయితే కాదు. అది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మీ మీద జరిగిన